కాసేపట్లో ప్రధాని మోదీ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు మోదీ. బహిరంగ సభ ఏర్పాట్లను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావుతో కలిసి సభ ఏర్పాట్లను ఎంపీ అరవింద్ పరిశీలించారు. కాసేపట్లో ప్రధాని మోదీ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు మోదీ. బహిరంగ సభ ఏర్పాట్లను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావుతో కలిసి సభ ఏర్పాట్లను ఎంపీ అరవింద్ పరిశీలించారు. కార్యక్రమం జగిత్యాలలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో జరుగుతూ ఉంది. నిజామాబాద్ పార్లమెంట్, కరీంనగర్ పార్లమెంట్ మరియు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి అందరూ భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులు, మోదీ గారి అభిమానులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రధానమంత్రి గారు రేపు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రధాని గారి ఉపన్యాసం విన్నాము. ఆయన మనకిచ్చే మెసేజ్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరోసారి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ శ్రేణికి మరియు మోదీ అభిమానికి రిక్వెస్ట్ చేస్తాను. విజయ సంకల్ప సభ కార్యక్రమం జగిత్యాలలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో జరుగుతూ ఉంది. నిజామాబాద్ పార్లమెంట్, కరీంనగర్ పార్లమెంట్ మరియు పెద్దపల్లి జగిత్యాల జిల్లాలో ప్రధాని ర్యాలీ, బహిరంగ సభల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మోదీ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఈరోజు మోదీ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాల విజయ సంకల్ప సభకైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు బీజేపీ నాయకులు. ఈ రోజు ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జగిత్యాలకు బయలుదేరిన ప్రధానమంత్రి మోడీ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. హెలిప్యాడ్ వద్ద 20 మంది నాయకులకే అనుమతినైతే పోలీసులు ఇచ్చారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం ఆవరణలో జరగనున్న విజయ సంకల్ప సభ ప్రాంగణానికి అయితే రోడ్డు మార్గాన ప్రధానమంత్రి చేరుకున్నారు. సభ వేదికపై కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, అదేవిధంగా సభా వేదికపై 36 మంది నాయకులకే మాత్రమే అనుమతి ఇచ్చారు. పటిష్ట
భద్రత ఏర్పాటు చేసిన జిల్లా పోలీసు కేంద్రం ఇప్పటికే ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రత కోసం 3 జిల్లాల నుంచి 1600 మంది పోలీసు అధికారులు సిబ్బందిని అయితే నియమించారు. బందోబస్తులను సెక్టార్లుగా విభజించి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు అయితే పూర్తి స్థాయి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ మోడీ సభకైతే పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులను తరలించే పనిలో పడ్డారు బీజేపీ నాయకులు. ఇది మోడీ విజయ సంకల్ప సభ అప్డేట్. ఇకపోతే అరవింద్ దగ్గరుండి కూడా అన్ని పరిశీలిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ జగిత్యాలలో జరగబోయే ఈ సభకు ఎలాంటి స్పందన ఉంది, ప్రజల్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా బీజేపీ నేత ఎంపీ అరవింద్ దగ్గర సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మరొకసారి కూడా బీజేపీ నుంచి అయితే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థిగా కూడా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో జగిత్యాల అటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా గెలవడం జరిగింది. అయితే మొత్తంగా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలి వస్తారు. అదేవిధంగా ఇప్పటికే అక్కడ బీజేపీకి సంబంధించి అయితే ఓట్ పర్సెంట్ కూడా ఇప్పటికే చాలా రోజు రోజు పెరుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క సభతో ఎంపీ అరవింద్ గెలుపుకి అయితే కృషి చేస్తుందని చెప్పి ఆయన భావిస్తున్నారు. అదేవిధంగా జన సమీకరణ కూడా ఇటు 3 జిల్లాలు కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్, అదేవిధంగా ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థి, అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి కూడా బీజేపీ శ్రేణులు అయితే సభకు పెద్ద ఎత్తున రావడం, సభ అయితే విజయవంతం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇకపోతే మోదీ రాక నేపథ్యంలో మోదీ జగిత్యాల్లో ప్రసంగం కానివ్వండి, ర్యాలీ కానివ్వండి, మొత్తానికి అక్కడున్న ప్రజల్ని ప్రభావితం చేయడంలో కానీ, బీజేపీ మైలేజ్ను సంపాదించుకోవడంలో కానీ మోదీ రాక ఎంతవరకు కలిసి వచ్చే అంశం? డెఫినెట్ గా ఇప్పుడు మోదీ రాకతో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానంలో అయితే బీజేపీ శ్రేణుల్లో కానీ ఇటు ప్రజల్లో ఉత్సాహం నింపే పనిలో ఉన్నారు. గత 10 ఏళ్లుగా మోడీ పాలన చేసిన అభివృద్ధి రెఫరెండంగా కూడా మోడీ ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు ఇప్పటికే పార్లమెంట్ లో సంబంధించి కేసీఆర్ కూతురు కవితపై గెలిచిన ఎంపీ అరవింద్ పార్లమెంట్ మొత్తంగా 7 నియోజకవర్గాలు కూడా కీలకంగా యాక్టివ్ గా ఉండడం, బీజేపీ శ్రేణులతో ఎప్పటికప్పుడు మీటింగ్ నిర్వహించడం, ఈ యొక్క సభను కూడా సక్సెస్ చేసే పనిలో గత 10 రోజుల నుంచి కూడా అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఈ యొక్క సభతో అయితే నిజామాబాద్ మరియు కరీంనగర్ పక్కనే ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీకి అయితే కొత్త ఉత్సాహం అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.